మానవ నాగరికత ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆకలి, నిద్ర, సర్వైవల్ కోసం అందరూ పోరాడుతూనే ఉంటారు. పేర్లు వేరు, డెస్టినేషన్ ఒకటే. అదే కూటి కోసం కోటి విద్యలు. డబ్బు ఇది ఒకప్పుడు వస్తువులు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం నుండి అందరూ నమ్మే ఒక ముద్ర లేదా కాగితం. కానీ దీనిని ఎవరూ తయారు చేయకుండా సమాజంలో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఒక నమ్మకమైన వ్యవస్థని ఏర్పరచుకున్నారు. ఎంతగా అంటే డబ్బు మీద ఉండే నమ్మకం మనుషుల మీద ఉండదు. ఇలా అనడానికి గల కారణం లేకపోలేదు. మనుషులు తన అవసరాల కోసం అబద్ధాలు ఆడడం, మోసగించడం చేస్తారు. కానీ డబ్బు ఉంటే ఒక మనిషిని సర్కస్లో కోతిలా ఆడించవచ్చు. తప్పు ఒప్పు, ఒకరికి మంచి మరొకరికి చెడు, పోరాడు లేకపోతే మరణించు. డబ్బు సంపాదించే క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని కూడా చంపేసుకుంటున్నారు. ఎందుకంటే నీ వద్ద డబ్బు ఉంటే నీకు వాల్యూ ఉంటుంది. ఈ సొసైటీలో నిన్ను కేరింగ్ చేస్తారు, నీకు దగ్గర అవ్వాలని అనుకుంటారు. నీకు గుర్తింపు ఉంటుంది, నువ్వు ఏది చెప్తే అదే శాసనం. అప్పుడు ఉండే డోపమైన్ లెవెల్స్ చాలా ఎక్కువ. తర్వాత ఉండే డిప్రెషన్స్. ఈ మాట అనడానికి గల కారణం, డబ్బు నీ జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణం చేయదు. రిచ్ అయినా పూర్ అయినా చివరికి మట్టిలో కలవాల్సిందే. వెనక ముందు అంతే. నువ్వు ర్యాట్ రేస్లో ఉన్నావా? అయితే నీ యొక్క విలువైన సమయం నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం కాదు, వేరెవడికో నీకు తెలియకుండానే స్పెండ్ చేస్తుంటావు. ఈఎంఐలు, కార్పొరేట్లోని రక్తాన్ని తాగిస్తాయి. దేశానికి కావాల్సింది మ్యాన్ పవర్. వాళ్ళ అవసరాలతో, వాళ్ళ జీవితాలతో నాయకులకు సంబంధం లేదు. దే ఆర్ ఇగ్నోర్ దెమ్ ఈజీలీ. వాళ్ళు మాత్రం లగ్జరీగా జీవిస్తారు. మనసుకి అడ్డుకట్ట వేయలేవు. అది రకరకాలుగా ఆలోచిస్తుంది. అది సహజం. రిలీజియన్ అంటే దేవుడు కాదు. మనిషి తప్పులు చేయడానికి ఎక్కువగా క్యూరియాసిటీతో ఉంటాడు. వాటికి అడ్డుకట్ట వేసేదే ఒక వే ఆఫ్ లైఫ్. దీన్ని ఫాలో అయితే సొసైటీలో ఒక మనుగడ సాగిస్తావు. డిసిప్లిన్తో, ఒక మంచి గుర్తింపుతో, మోటివేషన్తో కాదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోహన్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్.